హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. కళ్యాణ్ అండ్ శ్రీజ డై హార్ట్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మైండ్ బ్లోయింగ్, అసలుకి నార్మల్గా లేదు. నామినేషన్స్ ఫైర్ అయితే తగ్గేదేలే. ఇది చదరంగం కాదు, రణరంగం అని కంటెస్టెంట్స్ అయితే షాక్. అసలుకి నార్మల్గా అయితే కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రోమో 1లో నామినేషన్స్ అనేది ఒక్క రాము రాథోడ్ అండ్ ఫ్లోరా ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి 2 వీక్స్ వీళ్ళిద్దరు తప్ప ప్రతి ఒక్కరు నామినేట్ అయ్యారని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ కోసం అయితే ఒక బెడ్ మీద ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళైతే సేవ్ అవుతారని చెప్తే ఒక్కొక్కరు కింద అయితే పడిపోతారు, తోసుకుంటారు, పడేస్తారు ఒక్కొక్కరిని అయితే ఈ కంటెస్టెంట్స్ అయితే. దీంట్లో ఫస్ట్ డెమన్ పవన్ వర్సెస్ బర్నీ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో మీరు చెప్పండి. నేనైతే కంపల్సరీగా బర్నీ గారే ఫస్ట్ పడ్డారు, సేవ్ అయితే ఎవరు డెమన్ పవన్. అదేవిధంగా శ్రీజ కౌంటర్కి దివ్య మైండ్ బ్లాక్ అయితే నార్మల్గా ఇవ్వలేదు. ఏమైనా పాయింట్ మాట్లాడిందా, ఏమైనా లాజిక్ మాట్లాడిందా శ్రీజ సూపర్. అసలుకి ఈ వీక్ మేబీ హై ఛాన్సెస్ అయితే శ్రీజ, కళ్యాణ్ పవన్, తనుజ వీళ్ళు ముగ్గురు తప్ప ఉన్న వాళ్ళందరూ నామినేషన్ అయితే అవుతారు నా అనాలిసిస్ ప్రకారం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.